सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यःकर्ता जगदां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:18. తిథి నవమి ఉదయం 7:27 వరకు, నక్షత్రం మూల ఉదయం 8:41 వరకు, వర్జం ఉదయం 6:57 నుంచి 8:41 వరకు, మరల సాయంకాలం 6:45 నుంచి 8:26 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:41 నుంచి 5:29 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 4:49 ప్రారంభం. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. ఈరోజు విశేషం గణపతి నవరాత్రులలో 7వ రోజు, అలాగే ఆదివారం. గణపతి ఆదిలో పూజింపదగినవాడు, సకల దేవతాస్వరూపుడు గణపతి కాబట్టి సూర్యనారాయణ స్వామిగా ఆయన్ని భావన చేస్తూ జిల్లేడు పువ్వులతో ఆయనకి పూజ చేసి, దుర్వాయుగములతో కూడా పూజ చేసి, గోధుమ పాయసాన్ని ఆయనకి నివేదన చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, అలాగే సంపద సిద్ధిస్తుంది. రెండవ అంశంగా ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తికి ఆరాధన చేయడం, సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, అలాగే మధ్యాహ్నపు వేళ గోధుమ పాయసాన్ని సూర్యనారాయణమూర్తికి నివేదన చేయడం, ఒక పూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం మొదలైన చర్యల ద్వారా మనం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. ఒక అవకాశం చేజారిపోతే బాధపడకూడదు, మరొక అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు ఎంతో అందంగా అద్భుతంగా సృజించిన జీవితాన్ని నీ అనుమానపు అద్దాలలోంచి చూస్తూ బాధలు కొని తెచ్చుకోకు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ఏకం హన్యాన్నవాహన్యాత్ ఇషుర్ముక్తో ధనుష్మత బుద్ధిర్బుద్ధిమతోత్సృష్టా హన్యాద్రాష్ట్రం సరాజకం. దీంట్లో విదురుడు సరాసరి ధృతరాష్ట్రుణ్ణే పరామర్శి చేస్తున్నాడు. ఒక మహావీరుడు వేసినటువంటి బాణం చంపితే ఒక మనిషిని చంపుతుంది, ఒకప్పుడు గురి తప్పిపోతే ఒక్కడిని కూడా చంపలేకపోవచ్చు. ఒకే బాణం 10 మందిని చంపడం సాధ్యం కాదు. మహా అయితే ఒక మనిషిని చంపుతుంది ఒక బాణం. కానీ తెలివైన వాడు ఒక రకమైనటువంటి ప్రణాళిక వేసి ఆ బుద్ధిని అలా వదిలిపెట్టాడంటే వాడి తెలివి, వాడి ప్లాన్ అది రాజుతో సహా రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. రాష్ట్రం అంటే రాజ్యం.
రాజ్యాన్ని నాశనం చేస్తుంది, రాజుని నాశనం చేస్తుంది. అటువంటి శక్తి బుద్ధికి ఉంది, బాణానికి కూడా లేదు. ఏ రాజ్యాన్ని సంహరిస్తుంది? శత్రురాజ్యాన్ని కూలగొడుతుందా, శత్రురాజుని కూలగొడుతుందా అంటే అన్నీ చేయగలదు. శత్రురాజుని కూలగొట్టగలదు, తనని కూడా కూలగొట్టగలదు, స్వరాజుని కూడా. అటువంటి శక్తి బుద్ధి శక్తిలో ఉంది. కనుక రాజా, ఎవరి ఆలోచనల మీద ఆధారపడి నువ్వు నడుస్తున్నావో అటువంటి ఆలోచనలు ఏ రకమైనవి అని నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు చేస్తున్నది ఇదే. అతడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? విదురుడు, భీష్ముడు, ద్రోణుడు ఇలాంటి వాళ్ళ మీద ఆధారపట్టల్లా. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వాళ్ళ ప్రణాళికలు అవి ఎలా ఉన్నాయో అలా సాగుతున్నాడు. దానికే వత్తాసు పలుకుతున్నాడు. స్వయంగా అటువంటి ప్లాన్సే తను కూడా వేస్తున్నాడు. అటువంటి మంత్రులనే దగ్గర తీస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? జరిగినంతకాలం బాగానే ఉంటుంది. వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనలు క్రియారూపంలోకి వచ్చేటప్పటికీ రాజ్యమే దెబ్బతినిపోవచ్చు. ఆ రాజ్యంతో పాటు ఎవడైతే ఈ ప్రణాళికలు వేస్తున్నాడో ఈ ప్రణాళిక రచయిత అయినటువంటి రాజు కూడా నాశనం అయిపోవచ్చు. తిమ్మస్సు గారి యొక్క సారథ్యంలో శ్రీకృష్ణదేవరాయల వారు తన రాజ్యాన్ని అద్భుతంగా పెంచేశాడు. కళలు, పరాక్రమం రెండూ ఆయన దగ్గర అద్భుతంగా ఉండేవి. ఆ తిమ్మరసు యొక్క ఆ బుద్ధిబలం దానికి కారణం. కొంతకాలం పోయిన తర్వాత ఏదో జరిగింది, ఆ తిమ్మరసు గారి మీద అనుమానం వచ్చింది, ఆయన కళ్ళు పీకించేశాడు. ఆయన కళ్ళు పీకించేటప్పటికీ ఆ చివరికి తన పైతరానికి రాజ్యం అందల కొడుకు ఎట్టాకపోయాడు, కనీసం సమర్థుడైన అల్లుడు కూడా దొరకలేదు ఆయనకి. ఆ రాజ్యం పైతరానికే కూలిపోయింది. దీనివల్ల శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి ఆ దుశ్చింతన వల్ల ఎవరో దుర్మంత్రులు సలహా చెప్పారు, నిన్ను మోసం చేస్తున్నాడు తిమ్మరసు అని. ఏదో ఒక బలహీన క్షణంలో దాన్ని నమ్మాడు. అత్యంత ఆప్తుడు, తనకి తండ్రితో సమానమైనటువంటి ఆ తిమ్మరసు గారిని ఆయనకి అపకారం చేశాడు. దాని యొక్క ఫలితం ఎవరి మీద పడ్డది? ఒక రాజు మీదైనా, రాజ్యం మొత్తం మీద పడ్డది. కనుక వేసిన బాణం అయితే ఒకడినే చంపుతుంది, కానీ సరి అయిన ప్లాన్ ఎవడైతే వేస్తాడో వాడు సన్మార్గంగా ప్లాన్ వేస్తే రాజ్యాన్ని పతాక దశకి తీసుకెడుతుంది. వాడు దుర్మార్గంగా ప్లాన్ కనుక వేసినట్టయితే, దుష్టమైన ఆలోచన చేసినట్టయితే ఆ రాజ్యాన్ని, ఆ రాజుని, ఇద్దరిని కూడా కూల్చివేస్తుంది. ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. ఇవాళ నీకు నిద్ర పట్టలేదు అంటున్నావు. నీ ఆలోచనలు ఎవరితో చేస్తున్నావు? ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నావు? ఏ రకమైన లక్ష్యాలను మనసులో పెట్టుకు పనిచేస్తున్నావు? అది ఆలోచించుకో అని మనస్సులో పెట్టుకుని ఆ మాట సూటిగా చెప్పకుండా, బుద్ధిమత ఉత్సృష్ట, తెలివైన వాడు వేసినటువంటి ప్రణాళిక ఇంత ప్రాణం తీస్తుందయ్యా, బహు జాగ్రత్తగా ఉండవని హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరిక రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక రంగంలో కూడా మనబోటి వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. మనం ఎవరితో స్నేహాలు చేస్తున్నామో, ఎవరి సలహాలు తీసుకుంటున్నామో దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ సన్మార్గంలో ముందుకు సాగుదాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. స్థన విషదుగ్ధంబు త్రావించు పాతకి పూతనకమృతత్వమును ఘటించి హింసింప కంసుండు ఇచ్చరప్పించిన వాడికి వైకుంఠవాసమొసగి దుర్భాషలాడిన దుష్టాత్ము శిశుపాలు అంశ మీయందే ఐక్యంబు చేసి పేర్మిని మీ కథల్ వినని ఘంటాకర్ను నెలమి కైవల్య నిశ్చలుని చేసి రిపుల బ్రోచిన దేవింత శ్రితులకెంత భావజ విలాస హంసల దీవివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవా. గో వేణుగోపాలస్వామి. స్థన విషదుగ్ధంబు త్రావించు పాతకి పూతనకమృతత్వమును ఘటించి, నీకు పాలివ్వాలని వచ్చి విషాన్ని త్రాగించాలని చూచిన పరమ పాతకి అయిన పూతనకి అమృతత్వాన్ని కల్పించావయ్యా నీ స్పర్శతో. పరమ దుర్మార్గంగా నిన్ను సంహరించాలని వచ్చినటువంటి రాక్షసి కూడా అమృతత్వాన్ని పొందింది. అది కేవలం నీ యొక్క అనుగ్రహం.
హింసింప కంసుండు ఇచ్చరప్పించిన వాడికి వైకుంఠవాసముసగి. నిన్ను చాలా కపటంతో తన దగ్గరకు రప్పించి సంహరించాలని చూసిన కంసుణ్ణి నువ్వే సంహరించి వాడికి, ఆ దుష్టాత్ముడికి వైకుంఠాన్ని కల్పించావు. దుర్భాషలాడిన దుష్టాత్ము శిశుపాలునంశ మీయందే ఐక్యంబు చేసి. నిన్ను సభలో ఎందరెందరో రాజుల ముందర, మహానుభావులు మహర్షుల ముందర దుర్భాషలాడినటువంటి దుష్టాత్ముడు ఆ శిశుపాలుణ్ణి సంహరించి వాడి అంశని నీలోనే ఐక్యం చేసుకున్నటువంటి మహానుభావుడవు. పేర్మిని మీ కథల్ వినని ఘంటాకర్ణు నెలమి కైవల్య నిశ్చలుని చేసి. ఘంటాకర్ణుడనే రాక్షసుడు హరినామం వినపడకూడదు తనకు అని 2 చెవులకి 2 గంటలు కట్టుకున్నాడు. వాడు ఎటు తిరుగుతున్నా సరే ఈ గంటలు శబ్దం చేయటం వలన వాడికి ఈ గంటల సవ్వడి తప్ప హరినామం వినబడకూడదని వాడు ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నాడు. నిరంతరం హరినామం ఎక్కడ వినవలసి వస్తుందో అని వినబడకుండా ఏర్పాటు చేసుకుని నిరంతరము హరిని తలుచుకోవటం మొదలెట్టాడు వాడు. ఆ హరి స్మరణ చేసినటువంటి వాడికి మోక్షాన్ని ప్రసాదించావయ్యా. రిపుల బ్రోచినదే వింత. నువ్వు నీ శత్రువుల్నే నువ్వు ఆదుకున్నావు, వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చావు. శ్రితులకెంత, నిన్ను ఆశ్రయించినటువంటి మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వయ్యా నువ్వు అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలలను, ఆయన ఎన్నెన్నో సన్నివేశాలలో శత్రువులతోనూ దుష్టులతోనూ ఎలా ప్రవర్తించి వారిని ఉద్ధరించాడో తెలియజేస్తూ కథలు కథలుగా అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాకవి కాసుల పురుషోత్తముని హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సింహం యొక్క భార్య ఆడసింహాన్నైతే శివంగి అంటారు. సింహానికి ఉన్నటువంటి అందం నిజానికి శివంగికి ఉండదు. మగసింహం చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్ద జూలు ఉంటుంది దాని ముఖం చుట్టూ. దాని ముఖం వంక చూసేటప్పటికే ఒక భీతి కలుగుతుంది, అంత గాంభీర్యంతో ఉంటుంది అది. సింహావలోకనము, సింహస్వప్నము, సింహ సందర్భంగా అనేకమైనటువంటి పేర్లు లోకంలో వచ్చాయి. సింహాసనము, సింహాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అది బయటికి వచ్చి నడిచి వెడుతుంటే దాని వెంట్రుకలలోంచి వచ్చినటువంటి వాసనకి మిగిలిన జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి. అయినా నా జోలికి ఏ జంతువు వస్తుందిలే అని చెప్పి అది నిర్లక్ష్యంగా నడవదు. ఒక 100 అడుగులు వేస్తుంది, స్థిమితంగా ఆగి ముఖమంతా వెనక్కి తిప్పి 2 వైపులా పరిశీలనంగా చూస్తుంది. ఏదైనా అనుమానం వస్తే వెనక్కి తిరుగుతుంది, తిరిగి ఒకసారి చూస్తుంది. అంతా అది వెళ్ళవలసినటువంటి ప్రయాణం పూర్తి చేసుకుంటే బాగా ఎత్తైన చోటుకి ఎక్కి ఒక బండరాయి మీద కూర్చుంటుంది. ముందు 2 కాళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. అవలోకనము అంటే చూచుట. సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉంటుంది. మిగిలిన జంతువులు అలా కాదు, నడిచి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం అలా నడవదు, కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది. సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి వెడతాడు. సింహం ఎక్కడైనా ఏనుగుకి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది, ఇంకా సింహం ఏనుగుకి పూజ చేయడం ఏమిటి? అసలు లోకంలో ఉండదు అది. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు, ఈ ఏనుగుకి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి. ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ. ఈ ఏనుగు ముఖం ఉన్నవాణ్ణి సింహము పూజ చేసింది. ఎప్పుడు పూజ చేసింది? ఎక్కడైనా ఉందా అలాగా? అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు. పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం.
5 ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు. ఆయన పరమశివుడు. పరమశివుడికి ఒక్కడికే 5 ముఖాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరము దక్షిణాన్ని చూస్తుంది, వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది, తత్పురుషము తూర్పుని చూస్తుంది, ఈశానము పైకి చూస్తుంది. 5 ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే. అందుకే పంచాస్య అంటే 5 ముఖములు ఉన్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం. సింహము ఒక అర్థం, పంచాస్యము ఒక అర్థం. సింహము అంటే మృగరాజు. ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు. లోకంలో ఉన్నవన్నీ పశువులే. మనని కూడా పశువు అనే అంటారు, కర్మపాశముల చేత కట్టపడతాం కాబట్టి. మనందరికీ సార్వభౌముడు పరమశివుడు. అందుకే ఆయనకి పశుపతి అని పేరు. ఖట్మండులో పశుపతినాథలింగం అంటాం, ఆయనకి పశుపతి అని పేరు. పశుపతి అయినటువంటి 5 ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి. లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని ఆయనకి పేరు. విద్యాగణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో. మిగిలిన వాళ్ళెవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యాగణపతికి మాత్రమే చేస్తారు. మామిడి పువ్వు ఉంటుంది చూశారు, వసంత ఋతువులో వస్తుంది మామిడి పువ్వు. ఆ మామిడి పువ్వుతో పూజ చేస్తారు విద్యాగణపతికి. రసాలము అంటారు మామిడి చెట్టుని. రసాలము మామిడి పండు పేరు, రసాలము భగవంతుడి పేరు. అందుకే రసాలము మామిడి పువ్వుతో విద్యాగణపతికి పూజ చేస్తారు. పూజ చేస్తే అపారమైనటువంటి విద్యని అనుగ్రహిస్తాడు ఆయన అని లోకంలో ఒక పెద్ద విశ్వాసం, శాస్త్రవాకు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజ చెయ్యాలి. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు. ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు, ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు. అందుకే మీరు విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చెయ్యలేదు అన్నదానితో కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పే విషయం, మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది. విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి. దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు. ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే, దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం. ఎందువల్ల అంటారేమో, ఆయన గజముఖంతో ఉంటాడు. గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధిరీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు. అందుకే దోసపండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి. 2, దోసపండుకు ఒక ప్రసిద్ధి ఉంది. ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోసపండుతోటే చెప్తారు. ఇంకా దేనితోటి పోలిక చెప్పరు. అందుకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమమృతాత్ అని మృత్యుంజయ మహామంత్రం. అందులో దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు. మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది, అంత తేలిగ్గా వదలదు. ఒక్క దోసపండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని. ముచిక నుంచి దోసపండు ఎలా వదిలిపెడుతుందో నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడెదనుగాక అని అడగడానికి, ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోసపండునే ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం. అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక
చిన్నదాన్ని పుచ్చుకొని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. తదా బాల రూపాపి, చిన్నది ఇస్తే పొంగిపోతారు. మీరు పెద్దవాళ్ళకి ఎంత ఇవ్వండి, ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడుస్తుంటాడు. పిల్లలు చిన్నదానికి ప్రీతి చెందుతారు. ఆయన బాలరూపంలో ఉంటాడు కాబట్టి 33 కోట్ల మంది దేవతలు కానీ త్రిమూర్తులు కానీ బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకరు అమ్మవారు బిడ్డ రూపంలో ఉంటే బాలారూపంలో ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా 5 ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు. పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏనుగు ముఖం ఉన్నవాడు. లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు, కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు. సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అందుకే మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంతేకాదు, హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. హేరంబ గణపతి అని ఉంటారు. నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి. ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశः ఇంకా ఎక్కడ అంత అందమైన మూర్తి దొరకదు. హేరంబ గణపతి మూర్తికి ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరాలి. 5 ముఖాలు ఉంటాయి. తండ్రికి ఎలా 5 ముఖాలు ఉంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా 5 ముఖాలతో ఉంటాడు. ఈ 5 గజముఖాలే, 5 ఏనుగు ముఖాలే. 4 వైపులా 4 ఏనుగు ముఖాలు ఉంటాయి. పైన ఒక ఏనుగు ఉంటుంది. అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. విచిత్రం ఏమిటంటే 5 ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం, ఎలుక కాదు. మూషిక వాహనం మీద ఎక్కడు, ఆయన సింహవాహనం మీద ఎక్కుతాడు. 5 ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి వెడుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. ప్రచేతసులు సముద్రం నుండి పైకి వచ్చి చూసేసరికి భూమి అంతా కూడా చెట్లతో నిండుగా ఆవరించబడి ఉంది. వారికి ఎటు చూసినా కూడా చెట్లే కనిపించాయి. పైగా అవి స్వర్గలోకాన్ని తాకుతూ అడ్డుకుంటున్నాయా అన్నట్లుగా చాలా ఎత్తుగా పెరుగున్నాయి. వారు ఆ చెట్లను చూసి చాలా కోపించారు. ప్రళయకాల రుద్రునిలాగా భూమిపై చెట్లు లేకుండా చేయాలనుకొని నోటి నుండి మంటలను గాలికి విడిచిపెట్టారు. అప్పుడు చెట్లన్నీ మంటల్లో గాలి బూడిదైపోతుండగా అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి వారికి మంచి మాటలను చెప్పి వారికి కోపాన్ని తగ్గించి వారి ప్రయత్నాన్ని ఆపాడు. చెట్లను రక్షించాడు. మిగిలిన చెట్లు భయపడుతూ ఉండగా వాటికి బ్రహ్మదేవుడు అభయం ఇచ్చాడు. తర్వాత ఆయన ఆజ్ఞను పాటించి తమ కుమార్తెను ప్రచేతసులకు సమర్పించాయి. ప్రచేతసులు కూడా బ్రహ్మదేవుడి ఆదేశానుసారం అంటే ఆజ్ఞసారం నడుచుకొని మరీష అనే ఆ కన్యను వివాహం చేసుకున్నారు. పూర్వం నారాయణుడి నుండి జన్మించిన బ్రహ్మదేవుడి అంతటి వాడికి దక్షుడు పుత్రుడై పుట్టి కూడా శివుణ్ణి నిందించాడు కదా. అందుకు ఫలంగా గర్భవాస దుఃఖం అనుభవించటానికి మళ్ళీ మరీష గర్భంలోకి ప్రవేశించాడు. చాక్షుష మన్వంతరం ప్రవేశించగా అంతకు ముందు గల సృష్టి కాల ప్రభావంతో నశించిపోయింది. ఆ సమయంలో దక్షుడు దైవం చేత ప్రేరేపించబడి తన ఇష్టమైన సంతానాన్ని పొందాడు. ఆ దక్షుడే ఇప్పుడు ఈ మరీష యందు జన్మించాడు. ఆ దక్షుడు పుట్టడంతోనే తన తేజస్సుతో తేజశ్శాలుడందరి తేజస్సును మించి పుట్టాడు. అటువంటి గొప్పగా పుట్టాడు. కర్మలయందు గొప్ప నిపుణుడు కావటంతో
అతన్ని అందరూ దక్షుడని పిలిచారు. స్వయంభువుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ దక్షుణ్ణి అభిషేకించి ప్రజాసృష్టిని రక్షించు అని బాధ్యతను అప్పచెప్పాడు. ప్రజాపతులకు నాయకుడు కావటంతో ఆ దక్షుడే ఇతర ప్రజాపతులను కూడా నియమించాడు. ఇంతటితో 4వ స్కంధంలోని 30వ అధ్యాయం సమాప్తం. ఇక 31వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నారద ప్రచేతసులు సంవాదం చెప్పబడింది. మైత్రేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. శ్రీహరి గడువు విధించిన కాలం పూర్తి కాగానే ప్రచేతసులు శ్రీహరి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. తన కుమారుడికి భార్యను అప్పగించి ఇంటిని విడిచి సన్యసించాడు. పడమర దిక్కున గల సముద్ర తీరానికి వెళ్ళి బ్రహ్మ విచారం చేయాలని సంకల్పం చేసుకున్నాడు. ఆ బ్రహ్మ విచార చింతనలో సర్వ ప్రాణుల్లోనూ తానే ఉన్నానని సత్యం గుర్తుకొచ్చింది. పూర్వం వారు ఉన్న ఆ ప్రదేశంలో జాజలి మహర్షి ముక్తిని పొందాడు. అక్కడ ప్రచేతసులు అన్ని పనులను విరమించి మౌనాన్ని పాటిస్తూ కనులు మూసుకొని నిటూరుగా కూర్చున్నారు. ఆసనాన్ని జయించి ప్రాణాయామం చేసి మనోనిగ్రహాన్ని సంపాదించారు. శుద్ధమైన పరబ్రహ్మయందు మనస్సును నిలిపారు. అటువంటి వారిని నారద మహర్షి చూశాడు. ఆయనను దేవతలు మాత్రమే కాకుండా రాక్షసులు కూడా పూజిస్తూ స్తుతిస్తూ ఉంటారు. అంతటి మహర్షి తమ దగ్గరకు రాగానే వారు లేచి నిలబడి నమస్కరించారు. ఆయన రాకను పొగిడి మంచి ఆసనాన్ని ఇచ్చి పూజించారు. ఆయన కూర్చున్న తర్వాత ప్రచేతసులు ఆయనను ఇలా స్తుతించారు. స్వాగతం తే సురర్షేధ్య దిష్ట్యానో దర్శనం గతః తవ సంక్రమణం బ్రహ్మన్ అభయాయ యథా రవేహే. ఓ దేవర్షి, నీకు స్వాగతం. దైవానుగ్రహంతో నువ్వు మాకు కనిపించావు. సూర్యుడి సంచారంలో లోకాలను వెలుగు కలిగి భయం పోతుంది. అదేవిధంగా నీ సంచారంలో లోకులకు జ్ఞానోదయమై సంసార భయం తొలగిపోతుంది. ఓ ప్రభు, భగవంతుడైన శివుడు శ్రీహరి కూడా ఆత్మతత్వాన్ని మాకు ఉపదేశించారు. కానీ మేము చాలా కాలం గృహ సంబంధమైన విషయాల్లో దృఢమైన ఆసక్తిని కలిగి ఉన్నాం. ఆ కారణంతో ఆ ఉపదేశాన్ని చాలా వరకు మరిచిపోయాం. కనుక నువ్వు మాకు నిజమైన అద్వయ వస్తువు యొక్క సాక్షాత్కారాన్ని కలిగించే ఆత్మజ్ఞానాన్ని ప్రకాశించేటట్లు చెయ్యి. దానివల్ల మేము తరించటానికి సాధ్యం కాని సంసార సముద్రాన్ని తేలికగా తరిస్తాం అని ప్రచేతసులు ఇలా ప్రశ్నించగా నారద మహర్షి యొక్క మనస్సు శ్రీహరి యందు నిలిచింది. ఆయన వారితో ఇలా అన్నాడు. తజ్జన్మతాని కర్మాణి తదాయుస్తన్మనోవచః నృణాం యేనేహ విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః. శ్రీహరి జగద్రూపంలో ప్రకటమై ఈ జగత్తుకు ఆత్మయై ఉన్నాడు. మానవులకు జగన్నాథుడైన శ్రీహరి సేవలో వినియోగించిన జన్మయే జన్మ. శ్రీహరిని సేవించటానికే చేసే కర్మలే కర్మలు. శ్రీహరి సేవలో వినియోగించబడిన ఆయస్సే ఆయస్సు. శ్రీహరిని స్మరించే మనస్సే మనస్సు. శ్రీహరిని కీర్తించే వాక్యే వాక్కు. భక్తులకు శ్రీహరి తనను తాను సమర్పించుకుంటాడు. ఆయనే భక్తులకు ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి శ్రీహరితో సంబంధము
స్నేహము లేకపోతే, మంచి వంశంలో పుట్టటం ఉపనయనం అనేటువంటి 2వ జన్మ, యజ్ఞం అనే 3వ జన్మ, వేదంలో చెప్పిన కర్మలు, దేవతల వంటి ఆయస్సు, శాస్త్రశ్రవణము, శ్రవణాన్ని, తపస్సు, గొప్ప వాక్కులు, మనస్సులోని గొప్ప ఆలోచనలు, చక్కని బుద్ధి, శరీర బలము, ఇంద్రియ పాఠవం, యోగాభ్యాసం, ఆత్మానాత్మ వివేకము, సన్యాసము, వేదాధ్యాయం వంటి శ్రేయస్సును కలిగించే సాధనాలతో మానవుడికి ప్రయోజనం ఉండదు. వాస్తవంలో శ్రేయస్సును కలిగించే సాధనాలన్నిటికీ ఆత్మయే అవధి. అంటే ఆత్మజ్ఞానం సాధనలలో గొప్ప సాధనమని, అది పరమ శ్రేయస్సును కలిగిస్తుందని, దానిని మించిన సాధన లేదని అర్థం. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే శ్రీహరియే సకల ప్రాణులకు ప్రియమైన ఆత్మయి ఉన్నాడు. చెట్టు మొదట్లో నీరు పోస్తే మ్రానుకు, పెద్ద కొమ్మలకు, చిన్న కొమ్మలకు అంతటికీ రసం అందుతుంది. అలాగే ప్రాణశక్తికి ఆహారాన్ని సమర్పిస్తే ఇంద్రియాలన్నిటికీ శక్తి లభిస్తుంది. అదేవిధంగా శ్రీహరిని అర్చిస్తే సకల జగత్తును అర్చించినట్లే అవుతుంది. సూర్యుడి వల్ల ఆకాశం నుండి వర్షాలు పడతాయి. ఆ వర్షపు నీరంతా మళ్ళీ వేసవి కాలంలో ఆకాశంలోకి గ్రహించబడుతుంది. త్రివిక్రమాయ నమః.